హాయ్ ఎవ్రీవన్, నేను మీ శ్రీనాథ్. వెల్కమ్ టు మై హాస్టల్ లైఫ్ సిరీస్ డే 29. సో ఇవాళ శాంతి బర్త్డే అనమాట. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ కానీ వెళ్ళిపోయాం. కీర్తి ఏమో ఆగ నేను ఫోన్ మాట్లాడుకోవాలంటుంది. యామి టైమింగ్ రా సచ్చినాడా. రండి సార్. బ్లాస్ట్ చేస్తా గ్రీష్మ వీడియో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న బ్లాస్ట్ చేస్తా గ్రీష్మ వీడియో. ఇంకా అలా క్యాండిల్ వెలిగించి కీర్తి ఇటుకి సైడ్కి రా, అటుకి ఎయిర్ వస్తుంది అంటే ఆహా ఇటుకి ఎయిర్ రాదులే, నా వైపు అసలు ఎయిరే రాదనింది. ఇంకా మొత్తం స్ప్రే కొట్టగానే కీర్తి ముఖం మీద పడింది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కీర్తి నేను టామ్ అండ్ జెర్రీస్ లాగా అనమాట. స్ప్రే కొట్టది కీర్తి అంటే ఏమో ముఖం నిండా స్ప్రే కొట్టదు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సర్లే ఇదంతా రోజు ఉండే గోలే అని చెప్పేసి ఇంకా బర్త్డే పాపకి కేక్ కట్ చేసేసి కేక్ పెట్టేసాం అనమాట. ఇంకా కేక్ పెట్టిన తర్వాత ఒక ఫోటో కంపల్సరీ. ఇంకా అలా ఒక ఫోటో దిగేసుకొని నాకు కేక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అంత ఎక్కువ ఫుడ్ తిన్ను, కేక్స్ మాత్రం బాగా తింటా. ఇంకా కీర్తి నేను షేరింగ్ అనమాట. ఒక కర్రీ పఫ్ నాకు, ఒక కర్రీ పఫ్ నీకు. ఇంకా అలా 2 పీసెస్ తినేసి పక్కకు వచ్చేసాను అనమాట. బర్త్డే పాప చూస్తే మళ్ళీ ఏదైనా తిట్టుకునిద్దాం అని చెప్పేసి ఇంకా పక్కకు వచ్చేసా. కీర్తి ఏమో ఇంక సర్లే ఏదైతే అదేంది మనం వేసేద్దాం అన్నట్టు వేసేస్తా కూర్చుంది అక్కడ. క్లాస్లో నేను కీర్తి పక్క పక్కన అనమాట. ఇంకా అసలు 4 గంటలు నన్ను కొడతానే ఉంటుంది. జర్రుంటే చచ్చిపోతుంటరా. కొట్టించుకొని అలవాటు అయిపోయింది. రోజు ఇంకా కీర్తియే పెట్టిద్ది అనమాట నాకు ఫుడ్. ఆఫ్టర్నూన్ చాలా మంచిది, కాకపోతే అప్పుడప్పుడు చంపిద్ది నన్ను. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివా. ఇంకా రోజు ఇదే సినారియో క్లాస్లో అయినా కానీ ఇంకా పక్కన కూర్చొని నన్ను చంపుతా ఉండేది కీర్తి. ఇది ఇవాళ వీడియో. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.